అందరికీ అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా రావు. ఒకడు మారు మనసులో పర్ఫెక్టు, ఒకడు విశ్వాసంలో పర్ఫెక్టు, ఒకడు బాప్తిస్మముల బోధలో పర్ఫెక్టు. ఒక్కొక్కడికి ఒక్కో సబ్జెక్టు వచ్చు. మిగతా సబ్జెక్టులు నాకు అర్థం కాలేదండి. అప్పుడు అంటాడు యేసయ్య, నా కృప నీకు చాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తబడేటప్పుడు ఒక భక్తుడు ఇంకో భక్తుడు చూసారే, నువ్వెట్టొస్తున్నావు రా నాతో, నువ్వు వచ్చేది లేకుండా కదా, అసలు వచ్చేది పాసిబుల్ కాదు కదా. లేదన్న, నన్ను కూడా తీసుకుపోతున్నారు. అదే ఎట్లా, దిస్ ఈజ్ నాట్ రైట్ అంటే సప్పుడు నువ్వు కూడా నాట్ రైట్, నీకు కూడా కొన్ని తెలియదు, నాకు కూడా కొన్ని తెలియదు, కానీ మనకందరికీ యేసు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫైనల్లీ హూ టేక్స్ యూ టు హెవెన్ ఈజ్ జీసస్, నాట్ ఎనీ డాక్ట్రిన్. యేసును ప్రేమించాలి, సిద్ధాంత పోరాటం చెయ్యాలి, కానీ అది యేసయ్య కంటే ముఖ్యం కాదు. సిద్ధాంత విభేదాలను వివాదాలను పరిష్కరించుకోవాలి, కానీ అది ప్రేమించుట కంటే ముఖ్యం కాదు. నో డాక్ట్రిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లవ్. దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఓఫిరిస్ట్స్. Ophir Ministries International knows all the debates, all the differences of doctrine. We know it. कोई अनाड़ी नहीं हम लोग. సంఘ చరిత్ర అంతట్లో గొడవలన్నీ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎట్టెట్టారు, సబ్ కుచ్ మాలూమ్ తెలుసు. కానీ దానికంటే ముఖ్యమైన ఒక విషయం మాకు తెలుసు. హనోకులాగా ఎత్తబడాలంటే హనోకు అన్య భాషలు మాట్లాడా ఏమండి? మరి హనోకు ఎట్లా ఎత్తబడ్డాడు? స్వస్థతలు చేశాడా? హనోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. మనం కూడా గడబడంతా వదిలేసి మీకు అర్థమైనంత వరకు సత్యానికి లోబడండి, కానీ ఎన్నటికీ మీకు అర్థము కాని అగోచరుడైన యేసును హృదయపూర్వకంగా ప్రేమించి ధ్యానించండి. మీరు హనోకులాగా ఎత్తబడడం ఖాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.